తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం కొరడా జొలిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు పశ్చిమ సీఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ పై ఈసీ వేటు వేసింది. తూర్పు పిఎస్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఇక అలిపిరి అప్పటి సీఐ దేవేంద్ర కుమార్ ను విఆర్ కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారంటూ వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించారు. అయితే కేసును సమగ్రంగా విచారించకుండా క్లోజ్ చేయడంతో ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో సీఐ దేవేంద్ర కుమార్ ను విఆర్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం కొరడా జొలిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు పశ్చిమ సీఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ పై ఈసీ వేటు వేసింది. తూర్పు పిఎస్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్ర కుమార్ ని విఆర్ కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారంటూ వీరిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించారు. అయితే కేసును సమగ్రంగా విచారించకుండా క్లోజ్ చేయడంతో ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకే ఇద్దరు సీఏలు, ఒక ఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో సీఐ దేవేంద్ర కుమార్ ను విఆర్ కు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు.